అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య అయితే నేను చాలా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. ఇప్పుడైతే మనకి చాలా ఈజీగా ఇంట్లో హోమ్ రెమెడీ కింద చేసుకునేది ఒక హెయిర్ ఆయిల్ చూపించబోతున్నాను. ఎందుకంటే మనం చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటాం కదండి. జుట్టు ఊడిపోవడము, తెల్ల జుట్టు రావడము, డాండ్రఫ్, జుట్టు చిట్లిపోవడం, ఇవి తగ్గించుకోవడం కోసం మార్కెట్లో మనం అంటే మార్కెట్లోనే కాదు ఎక్కడైనా ఏమైనా హెయిర్ ఆయిల్ బాగుంది అంటే అది తెచ్చుకుని యూస్ చేస్తాం కదా. అటువంటివి ఏమీ అవసరం లేదు. మనం ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా హెయిర్ ఆయిల్ హోమ్ రెమెడీ ఒకటి మనం చూసుకుందాము. అదేంటంటే ఆ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మనకి సిల్కీగా, స్ట్రాంగ్గా, అలాగే హెయిర్ అనేది షైనింగ్ కూడా ఉంటుంది. అలానే కాకుండా స్కిన్కి కూడా చాలా మంచిది. అలోవెరా మనకి స్కిన్కి అలానే హెయిర్కి కూడా చాలా యూజ్ అవుతుందండి. జిగురుగా ఉంటుంది కాబట్టి ఎవరు ఇష్టపడరు, కానీ దానివల్ల హెయిర్ కండిషనింగ్ అనేది చాలా బాగుంటుంది. అలానే అలోవెరా అనేది మనకి ఎండలో ఉన్న వర్షాకాలమైనా నీళ్ళు పోసినా నీళ్ళు పోయకపోయినా ఎక్కడైనా ఏమంటారు ఎక్కువగా బతుకుద్ది చెట్టు అనేది, అలోవెరా చెట్టు అనేది. దానికోసం అయితే మనం హెయిర్ కండిషనింగ్ కింద యూజ్ చేసుకునే ఆయిల్ ఒకటి చూసుకుంటాం. అలోవెరాలో అయితే సహజ సిద్ధమైన పోషకాలు ఉంటాయండి. దీనివల్ల మన జుట్టు హైడ్రేట్గా ఉంచడానికి బాగా యూజ్ అవుతుంది. అలానే కాకుండా అలోవెరాతో మనకి చాలా అంటే అలోవెరా చాలామంది మా నాన్నమ్మ ఉన్నప్పుడైతే మాకు ఏం చెప్పేది అంటే మా నాన్నమ్మకి మోకాలు నొప్పులు ఉండేవి. అలోవెరా డైలీ 41 days మార్నింగే అంటే ఒక 2 days ముందర మనం కట్ చేసుకుని అది శుభ్రంగా వాష్ చేసుకుంటే కనుక దాని వగర్ అనేది పోతుంది, చేదనేది. అప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ డైలీ అది కొంచెం ఒక స్పూన్ అనేది మనం నోట్లో వేసుకుని మింగేస్తే కనుక 41 daysకి అది బాగా రికవర్ అయ్యేదని చెప్పేది. అలానే మనకి అలోవెరా వల్ల మనకి జుట్టుకి అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది. మనం బయటవి రకరకాలవి యూస్ చేసే బదులు ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా మన జుట్టుకి ఏ కెమికల్స్ సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్కి లేకుండా యూస్ చేయొచ్చు కదా. నేనైతే ఈ ఆయిల్ అయితే చేసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాము, ఎలా చేసుకోవాలి. అలానే మనం ముందుగా అలోవెరాని ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. అలోవెరాని అయితే శుభ్రంగా నేనైతే 3 కొమ్మలు తీసుకున్నా. అవి శుభ్రంగా వాష్ చేసుకుని పొడి బట్టతో శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. దానికనుక చెప్పి ముందుగా గుజ్జు అనేది తీసుకున్నాను. అలానే 1 cup ఆయిల్ తీసుకున్నాను. అలాగే కొన్ని మిరియాలు కూడా చాలా మంచిదండి. హెయిర్ చాలా బాగుంటుంది కూడా. దానికోసం మిరియాల వల్ల హెయిర్లో ఉన్న ఫంగస్ కానీ డాండ్రఫ్ కానీ ఉంటే బాగా యూస్ అవుతుంది. దానివల్ల కూడా మిరియాల వల్ల మనకి ఇప్పటి వరకు హెయిర్కి యూస్ అవుతుందని చెప్పి ఎవరికైనా తెలుసో తెలియకపోతే నాకు తెలియదు, కానీ నేనైతే మిరియాలు అనేది యూస్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ఏంటంటే ఇప్పుడు 1 cup ఆఫ్ అలోవెరా పేస్ట్ చేసుకున్నది ఉంటే 1 cup ఆఫ్ ఆయిల్ ఉండాలి. అలానే మిరియాలు కూడా. ఈ మూడింటిని బాగా మరగపెట్టుకోవాలి. మరగపెట్టుకున్న తర్వాత హెయిర్కి అప్లై చేసుకోవాలి. పేస్ట్లా చేసుకున్నానండి. ఇలా ఎందుకు చేసుకున్నానంటే పల్ప్ పీసెస్ లాగా లేకపోతే గుజ్జులాగా ఉండేదానికన్నా ఇలాగా పేస్ట్లా చేసుకుని కనుక ఆయిల్లో మరగపెట్టుకుంటే గమ్మును అబ్జర్వ్ చేసుకుని బాగుంటుంది, గమ్మును మరుగుతుంది. దానికోసం అని చెప్పి నేనైతే పేస్ట్లా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడైతే నేనైతే కొంచెం మందపాటిది ఐరన్ మూకిడి పెట్టుకున్నాను. అదైతే కొంచెం బాగుంటుందని చెప్పి దాంట్లో ఫస్ట్నే మనం మిరియాలు వేసుకుంటున్నాము. 1 స్పూన్ మిరియాలు వేసుకుంటున్నాను. అలానే ఇందులో ఆయిల్ అలానే అలోవెరా పేస్ట్ కూడా కలిపేసుకుని వేసుకుంటాము. బాగా మరగనివ్వాలి. ఇప్పుడైతే ఆయిల్ అలానే అలోవెరా పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఇది బాగా మరగాలండి, కొంచెం టైం పడుతుంది. ఇలా అయితే ఆయిల్ మరుగుతూ ఉండాలండి, ఎక్కువసేపు మరగాలి, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు మనకి 5 minutesలో మరిగేది 15 minutes మరగబెట్టుకోవాలి. అలా మనం స్టోర్ చేసుకుని కూడా ఉంచుకోవచ్చు. నేనైతే అంటే కొద్దిగా ఎక్కువ కాచుకుంటాను కదా, అంటే ఒక చిన్న బాటిల్. నేను వీక్లీ అయితే 2 రాసుకుంటాను, ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాను. అది అయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను. నేనైతే కొంచెం మరగపెడుతున్నాను. మిరియాలు అనేది కూడా కలర్ అనేది చేంజ్ అయ్యింది, ఇందులోకి వెళ్తుంది కదా, ఆయిల్లోకి మొత్తం అబ్జర్వ్ ఆయిల్లోకి వెళ్ళి బాగా కలర్ అనేది చేంజ్ అయ్యి బాగుంటుందండి. ఇప్పుడైతే ఇంకొకసారి మరగాలి ఆయిల్ అనేది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నానండి. స్ట్రైనర్ దీన్ని వడపోసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత వడపోసుకుందాము. స్ట్రైనర్తో అయితే కనుక 2 times వడపోసుకోండి. అదే క్లాత్తో అయితే ఒకసారి వడపోసుకుంటే సరిపోతుంది. ఏదైనా జార్లో స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే గ్యాస్ అనేది ఆఫ్ చేస్తాను. ఇదైతే బాగా మరిగింది. మనకి కొంచెం తగ్గుతుందండి, మెజర్మెంట్తో సేమ్ క్వాంటిటీ వేసుకున్నా కానీ అలోవెరాను ఆయిల్ అనేది తగ్గుతుంది మరిగేసరికి. ఇలా మరుగుతూనే కదా మనకి అందులో ఉన్నవన్నీ ఆయిల్లో బాగా కరిగి బాగా మరుగుతూనే కదా హెయిర్కి అనేది అప్లై చేసుకున్నప్పుడు బాగుంటుంది. దానికోసం అని చెప్పి నేను మరగపెట్టాను. గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను హెయిర్ ఆయిల్ అనేది
వేడి చేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనం ముందుగా హెయిర్ ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకుంటే చాలా బాగుంటుంది. మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఫ్లో అవుతుంది హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు. ఇంకోటి ఏంటంటే మనం హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఎలా పడితే అలా రాసేసుకుంటున్నాం కదండి హెయిర్కి ఆయిల్. అలా కాకుండా మనం ఎప్పుడైనా సరే మునివేలతో మసాజ్ చేసుకున్నట్టు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదండి, మనం ఆయిల్ అనేది ఇలా మసాజ్ చేసుకుంటూ అనేది రాసుకోవాలి. నేనైతే ఎప్పుడు అలానే రాసుకుంటాను. నేను అంటే హెయిర్ ఆయిల్ అప్లై చేసేసుకుని డైలీ అంటే ఒక 2 డేస్ తర్వాత హెడ్ బాత్ అనేది చేయను. నాకు అలా నచ్చదు. జుట్టు అనేది ఇంకా హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. అలానే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయిపోతుంది. నేనైతే కనుక ఎప్పుడైనా సరే నైట్ అప్లై చేసుకుని హెయిర్ ఆయిల్ మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుంటా. లేకపోతే ఒక 2 అవర్స్ ఉంచుకుని హెయిర్ వాష్ చేసుకుంటాను. అంతే తప్ప ఒక 2 డేస్ ఉంచుకోను. నా హెయిర్ అయితే చాలా బాగుంటుంది, స్మూత్గా కూడా ఉంటుంది. నేనైతే హెయిర్ సెట్టింగ్ ఇలాగే చేసుకుంటానండి. చూస్తుంటే తెలుస్తుంది కదా. అందులోకి నాకు హెయిర్ కట్ ఇష్టం. చిన్నగా చేసుకుంటా, బాగా హెయిర్ కట్ చేసుకుంటా. జుట్టు అనేది ఎక్కువ పెంచుకోను, కానీ హెయిర్ గ్రోత్ అనేది 1 మంత్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం ఇలా మసాజ్ చేసుకుంటూ ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేసుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అలాగే హెయిర్కి కూడా హెయిర్కి మసాజ్ చేసినట్టు ఉంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం 2 అవర్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుందాము. లేకపోతే కనుక నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ కూడా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ ఫ్రైడే కాబట్టి కొంచెం హెయిర్ వాష్ గమ్మున చేసుకుంటాం కోసం నేను ఫస్ట్ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత ఏ పనైనా చేసుకుందాం అని చెప్పి నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఇలాగే చేసుకోండి, గోరువెచ్చగా పెట్టుకోండి ఆయిల్ అనేది, అప్పుడైతే బాగుంటుంది హెయిర్ కూడా. నేను ఒక టిప్ చెప్తాను మీకు. ఆ టిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే హెయిర్కి 2 డేస్ 3 డేస్ అనేది ఆయిల్ అప్లై చేసుకుని ఉంచుకోవద్దు. దానివల్ల కూడా మనకి ఎలర్జీస్ రావడం కానీ, హెయిర్ ఫాల్ అవడం కాబట్టి, డాండ్రఫ్ ఉండటం కానీ. ఎందుకంటే మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం పని చేసుకోవచ్చు, లేకపోతే బయటకు వెళ్ళచ్చు. డస్ట్ అనేది ఎక్కువ అయిపోయి దానివల్ల మనకి హెయిర్ అనేది ఫాల్ ఎక్కువ అవుతుందండి. అదే మనం వీక్లీ 2 or 3 కనుక హెడ్ బాత్ చేసుకుని హెయిర్ వాష్ చేసుకుని హెయిర్ ఆయిల్ అనేది అప్పటికప్పుడు అప్లై చేసుకుంటే కనుక చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. నాదైతే తెలుస్తుంది కదండి. నేను హెయిర్ కట్ నాది ఓన్లీ ఈ పార్ట్ అనేది ఎదిగింది, గ్రోత్ వచ్చింది. ఇక్కడ వరకు చిన్నగా ఉంటుంది నాది హెయిర్ కట్ అయితే. ఎప్పుడైనా నేను ఎప్పుడు నా హెయిర్ ఇంతే ఉంటుందని చెప్పి మీకు ఎప్పుడు చూపించలేదు కాబట్టి చెప్పలేను. హెయిర్ అనేది నాకు చాలా చిన్నగా కట్ చేయించేసుకుంటాను, కానీ గ్రోత్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేయన్ని వరలక్ష్మి పూజ అవన్నీ ఉన్నాయి కాబట్టి హెయిర్ కట్ అనేది చేసుకోలేదు. గ్రోత్ వస్తుంది. దాదాపు 2 months బట్టి అయితే నేను హెయిర్ కట్ అనేది చేసుకోలేదు. ఇప్పుడైతే మొత్తం హెయిర్కి ఇలా అప్లై చేసుకుందాము ఆయిల్. నేనైతే హెయిర్కి అయితే మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్నానండి. మొత్తం అయితే కలిసింది కదా, తెలుస్తుంది కదా. నేనైతే ఇలాగ ఒక 1 hour ఉంచుకుని హెయిర్ వాష్ అనేది చేసుకుంటాను. ఈ ఆయిల్ మనం హెయిర్కే కాదు, అలాగే మన స్కిన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఎక్కడైనా పొడివాడిపోయిన చర్మం ఉన్న చాలా మృదువుగా ఉంటుంది. అందులోకి కొబ్బరి నూనె చాలా మంచిది కదా ఒంటికి. ఇప్పుడైతే లోషన్స్ అవి వచ్చినాయి, కానీ మన చిన్నప్పుడు కానీ లేకపోతే చాలామంది కొబ్బరి నూనె అనేది రాసుకునేవారు కదా హ్యాండ్స్కి, లెగ్స్కి, మొత్తం అన్నిటికి, బాడీకి. అందులోకి కొబ్బరి నూనె మనకి స్కిన్కి కూడా చాలా బాగా అనిపిస్తుంది, స్మూత్గా ఉంటుంది, డ్రైనెస్ అనేది ఉండదు. ఇప్పుడైతే నేను హెయిర్ వాష్ చేసుకున్నాను ఒక 1 hour తర్వాత. ఆ తర్వాత మీకు చూపిస్తానండి నా హెయిర్ ఎలా ఉన్నది అన్నది. ఇప్పుడైతే నా హెయిర్ అనేది ఎప్పుడు హెయిర్ కట్ చేసుకున్నట్టే ఉంటుంది. ఎందుకంటే నేను హెయిర్ కట్ అయిన తర్వాత కూడా, హెయిర్ కట్ చేసుకున్న తర్వాత కూడా ఇంట్లో నేను సెట్టింగ్ అనేది చేసుకుంటాను. నా హెయిర్ కూడా వీక్లీ 2 times 3 times అనేది జాగ్రత్తలు కూడా తీసుకుంటాను. నా హెయిర్కి ఏది బాగుంటుంది, ఏది చేసుకుంటే బాగా గ్రోత్ వస్తుంది అన్నది. అంటే మన ఒంటితో పాటు మన హెయిర్ కూడా చాలా ముఖ్యం కాబట్టి మనం జాగ్రత్త అనేది తీసుకోవడం కామన్. ఇప్పుడైతే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నా హెయిర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ ఈ జార్ అయితే వచ్చిందండి. మనం ఈ జార్ని యూస్ చేసుకోవచ్చు. మనకి అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు. నాకైతే ఎక్కువ డేస్ కాదు, మా అబ్బాయికి కూడా ఇదే యూస్ చేస్తాను. మా అబ్బాయి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది నాలాగానే. నేను యూస్ చేసిన తర్వాత, యూస్ చేయకముందు అన్నది ఒక పిక్ పెడతాను, చూద్దరు. కానీ నేను హెయిర్ కట్ చేయించుకుంటా, చాలా చిన్నగా చేయించుకుంటా, ఎక్కువ కాకుండా. కానీ హెయిర్ అనేది బాగా గ్రోత్ వస్తుంది. నేను ఎక్కువ ఇదే హెయిర్ ఆయిల్ వాడతాను. అప్పుడప్పుడు ఏం చేస్తాను అంటే అలోవెరా మిక్స్ పట్టుకుని ఓన్లీ క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె ఉంటుంది కదా, అదొక 1 spoon వేసుకుని మిక్స్ చేసుకుని మొత్తం హెయిర్కి అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకుంటా. అది డైరెక్ట్గా మరగపెట్టుకోకుండా కాకుండా డైరెక్ట్గా అప్లై చేసుకుంటాను. అలా కూడా చాలా బాగుంటుంది. మంత్లీ అలాగా ఒకసారి 2 times చేస్తాను. ఇలా హెయిర్ ఆయిల్ మాత్రం వీక్లీ 3 నేను హెడ్ బాత్ చేసినప్పుడైతే యూస్ చేస్తాను. నాకైతే ఈ గ్లాస్ జార్ అంత వచ్చింది. చెప్పా కదండి, మనం ఒకటి క్వాంటిటీ తీసుకుంటాము, మరుగుతుంది కదా, అందుకని కొంచెం తగ్గుతుంది హెయిర్ ఆయిల్ అనేది. ఇదైతే మనం ఎలా యూస్ చేసుకుందాము, దీని రిజల్ట్ ఏంటన్నది మీకు చూపించబోతున్నాను.
హెడ్ బాత్ అయితే చేసేసానండి. చూసారు కదా, చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మనం 2 డేస్ అయినా ఇలా ఉంచేసుకున్నా సరే హెయిర్ అనేది షిక్ అనేది పడదు. నాకైతే నేను తెలుసున్నంత వరకు అయితే నాకైతే హెయిర్ గ్రోత్ అనేది బాగా వస్తుంది. చాలా సిల్కీగా ఉంది కదా. నేనైతే హెయిర్ కోంబింగ్ అనేది కూడా చేయలేదు, కొంచెం తడిగా ఉంది కాబట్టి నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.